దగ్గరికి అయితే ఇంతవరకు రాలేదు. చూపించి ఈరోజు ఈ కార్యక్రమంని మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి 1వ వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైస్ చైర్మన్లకు, వార్డు కౌన్సిలర్ నాగరాజు గారికి, వార్డు ఇన్ఛార్జ్ గారికి, మండల అధ్యక్షులకు, సీనియర్ నాయకులు సీనన్న గారికి, శేషన్న గారికి, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, మరి ఇక్కడికి వార్డు నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ, మరి మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క వార్డుకు వెళ్ళి, ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించమని మేడం గారు మమ్మల్ని పంపించడం జరిగింది. ఈరోజు 1వ వార్డులో అర్జీలు వచ్చాయి, అన్ని పరిశీలించాము. క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. ఆ క్యాన్సర్ పేషెంట్లు, ఒక ఆమె అయితే మెడిసిన్కి కూడా డబ్బులు లేవమ్మా అని బాధపడుతూ ఉంది. మేడం దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడి నీకు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా లైట్లు, జగనన్న కాలనీలో లైట్లు లేవమ్మా అని అడిగారు. వాళ్ళని పిలిపించి చెప్పడం జరిగింది. ఇమీడియట్లీగా లైట్ వేయమని చెప్పాను, వేస్తారు. అదేవిధంగా వాళ్ళకి పింఛన్, చాలా మందికి పింఛన్ లేవు. అది భర్త చనిపోయి అయినా వాళ్ళ భర్త పింఛను ఈయనకి ఇంకా రాలేదని అది కొత్తగా పెట్టున్నారు. కొత్తగా పింఛన్ విడుదలైనప్పుడు వాళ్ళకి సచివాలయం సిబ్బందితో మాట్లాడితే వాళ్ళకి ఆల్రెడీ పెట్టున్నాం మేడం, వాళ్ళకి కొత్తవి రాగానే వాళ్ళకే ముందు వస్తాయని చెప్పడం జరిగింది. కొన్ని సమస్యలు ఇక్కడే పరిష్కరించడం జరిగింది. మరికొన్ని సమస్యలను మేడం దృష్టికి తీసుకెళ్తాము అర్జీ రూపంలో. మేడం గారి దగ్గర 1 వారం లోపు సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి విచ్చేసినటువంటి సచివాలయం సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్యలను మీ దృష్టికి వచ్చిన వెంటనే, చాలామందికి తెలియదమ్మా సచివాలయం సిబ్బంది, వాళ్ళకి పింఛన్ మేము పోయితే మాకు సమాధానం చెప్పట్లేదు అంటున్నారు. వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి కొద్దిగా మీరు చెప్పాలని మిమ్మల్ని నేను మరీ కోరుకుంటున్నాను. చాలామందికి తెలియదు, వాళ్ళకి మనం తెలిసేలా చెప్పాలి. మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాను నేను. చాలామంది తెలియపరచండి వాళ్ళకి. మాకేమో 3 సంవత్సరాల నుంచి పింఛన్ రావడం లేదు, 4 సంవత్సరాల నుంచి రావడం లేదు అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ వాళ్ళు వచ్చి మనకి అర్జీ ఇవ్వకుండా వాళ్ళకి పింఛన్ వచ్చేటట్టు చూడండి. ఒక పింఛన్ అనే కాదు, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే పరిష్కరించాలని ఇక్కడ ఉన్నటువంటి 1వ వార్డులో ఉన్నటువంటి కౌన్సిలరు అందరికీ అందుబాటులో ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఖర్చు పెట్టినటువంటి డబ్బులో కొంత ప్రభుత్వం ద్వారా వస్తుంది, రిలీఫ్ ఫండ్లో వస్తుంది. అది కూడా మీరు తీసుకోవచ్చును. ఇంకేదన్నా ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి కొంతమంది పేషెంట్లు ఏదో వచ్చి ఉన్నారు. ఎమ్మెల్యే గారి సమక్షంలోనే మీకు ఏదన్నా పరిష్కారం ఉంటే ఆ పరిష్కార దిశగా తీసుకెళ్తాము. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి సచివాలయ సిబ్బంది, ముఖ్యంగా సచివాలయ సిబ్బంది ఇక్కడ ఈ వార్డులో కొత్తగా నిర్మాణం ఇంటికి సంబంధించిన అప్లికేషన్స్, ఏదో స్థలాలకు సంబంధించిన అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోతుందని తెలిపారు. నేను ఎవరికో ఫోన్ కూడా చేశాను. చేసినప్పుడు కూడా లేదు సార్, ఉంది ఇంకా టైం అన్నారు. అది ఏదైనా టైం అయిపోయే లోపు ఇన్ఛార్జి ఒకరున్నారు, మాకు సంబంధం లేదని క్వశ్చన్ లేకుండా దయచేసి మనము ప్రజల కోసము కాస్త టైం తీసుకొనైనా ప్రజల కోసం మనము సర్వీస్ చేయాలి. ఎందుకంటే డేట్ అయిపోయిన తర్వాత పాపం వాళ్ళకి చేయడానికి కూడా వీలుండదు. స్టాఫ్ తక్కువ ఉంది, అన్ని సచివాలయాల్లో స్టాఫ్ తక్కువ ఉంది. అయినప్పటికీ కూడా మనమే సర్దుకొని ఎట్లా ప్రభుత్వం నియమించేంత వరకు ఇక్కడ ఈ సచివాలయంకి వచ్చినప్పుడు ఎవరో ఒకరు అప్లికేషన్ వచ్చినప్పుడు పాపం వాళ్ళకి తెలియక ఎట్లా అప్లై చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. నాయకులు కూడా కాస్త
పరిశీలించి, ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య సచివాలయంతో ముడిపడి ఉంటుంది. వాళ్ళ ద్వారా సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యని సాధారణంగా స్వీకరించి మీరు పరిష్కరిస్తే సంతోషం. అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి వాళ్ళలో మన చైర్పర్సన్ మోర్ల సుప్రజ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడైనా సచివాలయాలు ఏర్పడిన తర్వాత 2000 మందికి ఒక సచివాలయం, 500 మందికి ఒక సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సచివాలయాలు ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే, ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ సచివాలయాన్ని కొనసాగిస్తున్నారంటే కారణం ఏంటంటే, సచివాలయ సిబ్బంది పని ఒక్క పెన్షన్లు పెట్టడమా, ఇళ్ల స్థలాలకు అర్జీలు ఆన్లైన్ చేయడమా, ఇంకోటి కాదు. ఆ వార్డు సమస్యలు తెలుసుకోవాలి. మీరు సచివాలయం పరిధిలో ఉండే ప్రతి సమస్యని తిరిగి తెలుసుకోవాలా, పారిశుద్ధ్యం పరిశీలించాలా, వీధి లైట్లు ఎక్కడ ఎలగడం లేదు, జనాలని తెలుసుకోవాలా, ఆ వార్డుకి ఆ సచివాలయం పరిధిలో ఎన్ని వీధి లైట్లు కావాలా, పారిశుద్ధ్యం మెరుగుపరచాలంటే ఏం చేయాలా. ఇటీవల కాలంలో బుచ్చిరెడ్డిపాడంలో, మన సాతిపాడంలో పురుగు గరిసి ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. ఈ పచ్చిగడ్డిలో వచ్చిన పురుగు గరిసి ఒక అమ్మాయి పురుగు కరిచిన కారణాన ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. మనం ఎక్కడ తిరుగుతున్న పచ్చిగడ్డి ఉంది, అది సచివాలయ సిబ్బంది కమిషనర్ గారి దృష్టికి ఎందుకు తీసుకెళ్ళడం లేదు? ఒకవేళ తీసుకెళ్తే కమిషనర్ గారు ఎందుకు పరిష్కరించడం లేదు? మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు తెస్తున్నారు, ప్రజలకు చేరువవుతున్నారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి లబ్ధి చేరే విధంగా ట్రే సైకిల్ ఇస్తున్నారు, ఆర్థిక సహాయం అందిస్తున్నారు, విపిఆర్ నేత్ర పెడుతున్నారు, విపిఆర్ విద్య పెడుతున్నారు, విపిఆర్ వైద్యం పెడుతున్నారు. వాళ్ళు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ గత ప్రభుత్వం కన్నా మిన్నగా ఎక్కువగా కార్యక్రమాలు చేస్తుంటే కొంతమంది అధికారుల తీరు మారడం వల్ల ఈ అధికారులు మా ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా పనిచేస్తున్నారు. దానికి ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఏ అధికారి పనిచేసినా, ఏ ఒక్కరు పనిచేసినా నరేంద్ర మోదీ గారి సైనికుల, అమిత్ షా గారి వారసులుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము నిలదీస్తాం. సమస్యలు పరిష్కరించే వరకు మీ ముందే కూర్చుంటాం. అవసరమైతే సమస్య తీరే వరకు మిమ్మల్ని ఎమ్మడిస్తాం. మా ఎమ్మెల్యే గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మంచి పేరు. మాకు వచ్చే అర్జీలు అక్కడక్కడ లైట్లు లేవని ఎక్కువగా వస్తున్నాయి. బుచ్చిలో అర్జీలు స్వీకరించినప్పుడు కూడా పారిశుద్ధ్యము, చెత్త, బళ్ళు రావట్లేదు అని వచ్చేది అంతకుముందు మనకి. వాటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వార్డుకు నాయకులు వెళ్తే అసలు వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏంది మనం తెలుసుకుంటే వీటిని పరిష్కారం మనం ఎలా చేయాలా అనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి వార్డుకి నాయకుల్ని, కౌన్సిలర్లని, చైర్పర్సన్ని అందరినీ వార్డుకు పంపించారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, డ్రైనేజ్ సమస్యల మీద వచ్చినాయి, డ్రైనేజ్ కావాలని, లైట్లు కావాలని వచ్చినాయి. మనకి కొన్ని పట్టాలు మాకు ఇచ్చున్నారు, స్థలాలు వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి. మాకు పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు లేవు. ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా అర్జీలు వచ్చుండయి. పెన్షన్లు కావాలని ఎక్కువగా వచ్చుండయి. పెన్షన్లు అంటే కొత్త పెన్షన్లు వదిలితే ఖచ్చితంగా పెన్షన్లు ఇస్తారు. అందువల్ల ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రకారం కట్టుబడిపాలెం 1వ వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకున్నారు. ఈ ప్రతి అర్జీకి పరిష్కారం అయితే ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.